వివరాల్లోకి వెళ్తే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 23 లేదా 24వ తేదీలో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. 28వ తేదీ నాటికి కోస్తా తీరానికి సమీపంలో తీవ్ర వాయుగుండంగా లేదా తుఫానుగా బలపడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ తుఫాను మచిలీపట్నం కాకినాడ మధ్యలో తీరం దాటుతుందని భావిస్తున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 20 తర్వాత రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది ఆదివారం నాటికి పశ్చిమ బెంగాల్ తీరంలో బలపడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. చెప్పండి శ్రీరామ్, అంటే ఇప్పటికే వరదలతో అతలాకుతలమవుతున్నటువంటి ఇటు కోస్తా ప్రాంత ప్రజలకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, మరొక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మరొక అల్పపీడనం కూడా వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నెల 24వ తారీఖు అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, మీరు అన్నది వాస్తవమే. ఇది ఒక రకంగా ప్రజలకు భయం కల్పించే అంశమే అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, గడిచిన 2 సీజన్లలో కురిసిన వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ముఖ్యంగా అటు రాజధాని ప్రాంతంతో పాటుగా ఇటు విశాఖలోని పలు మండలాలు కూడా గడిచిన వారం 10 రోజుల నుంచి కురిసిన వర్షాలకు చాలా ప్రదేశాలు నీట మునిగాయి. అనేక చోట్ల పంటలు నష్టపోవాల్సిన పరిస్థితి. విశాఖ లాంటి కొండవాళ్ళు ప్రాంతాల్లో అయితే మట్టి పెళ్లలు విరిగిపడి గోడలు విరిగిపడటం లాంటి ఆస్తి నష్టాలు కూడా సంభవించాయి. విజయవాడలో జరిగిన నష్టం కూడా అందని నష్టం. ప్రస్తుతం దీని నుంచి కోలుకుంటున్న దశలో మరోమారు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు బాంబు పేల్చారు. దీని ప్రభావం ఉత్తర కోస్తా పైన కొంత ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళ అంచనా ప్రకారం ఇది ఉత్తరాంధ్ర, ఒరిస్సా వైపుగా పయనించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే గత అల్పపీడనం సందర్భంగా కురిసిన వర్షాల నుంచి ఇంకా రాష్ట్రం కోలుకోలేదు. పూర్తి స్థాయిలో కూడా ఆ ముంపు నుంచి కూడా బయటపడని పరిస్థితి. చాలా ప్రాంతాలలో వందలాది ఎకరాలు పంట నీట మునిగిపోయింది. అటు ఏలేశ్వరం కాలువ పొంగటం అయితేనేమి, అటు బుడమేరు కృష్ణానది పొంగి ప్రవహించటం, ఇటు శారదా నది, గోస్తని నదులు విశాఖ జిల్లాలో పొంగి ప్రవహిస్తూ ఉండటంతో పూర్తి స్థాయిలో కూడా సహాయక చర్యలు కూడా చేయలేని పరిస్థితి. ముఖ్యంగా పొలాల్లో ఇప్పటికీ కూడా ఈ వరద నీరు చేరుకొని ఉంది. ఈ నేపథ్యంలో మరోమారు భారీ వర్ష సూచన వాతావరణ శాఖ చేస్తున్న నేపథ్యంలో రైతులు ముఖ్యంగా భయపడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే వేసిన పంట నార్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా నీట మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోమారు పంట వేసేందుకు సన్నద్ధమవుతున్న దశలో భారీ వర్ష సూచన ఇవ్వడంతో వాళ్ళు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి కూడా ఇప్పటికీ దయనీయంగానే ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత వాసులకు మైదాన ప్రాంతాలతో రహదారులు తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. చాలా చోట్ల ఇప్పటికి కూడా వాగులు వంకలు రోడ్లపైకి ప్రవహిస్తూ ఉండటంతో మైదాన ప్రాంతాలకు రావడానికి ఏజెన్సీ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నా కానీ తీవ్ర సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. వారికి సహాయక చర్యలు అందించేందుకు కూడా అధికారులు ఆయా ప్రాంతాలకు చేరుకోలేని భౌగోళికమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఈ కోవలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం 20-22 తేదీల్లో ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది బాగా బలపడుతుందని కూడా అంచనా వేస్తున్నారు.
దీని ప్రభావంతో కోస్తాలో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అలాగే తీర ప్రాంతం వెంబడి బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఓవైపు వాతావరణ శాఖ అంచనాలను నిజం చేస్తూ నిన్న మొన్న కూడా కోస్తా ప్రాంతంలో తీవ్ర ఎండ వేడిమి ఉక్కపోత కనపడింది. నిన్న సాయంత్రం నుంచి కూడా వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ వర్షాలు కూడా కురిసిన పరిస్థితి. అల్పపీడనం ఏర్పడితే మాత్రం కోస్తా అంతటా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు ఈ అల్పపీడనం కారణంగా అలల ఉధృతి కూడా పెరుగుతుంది. దీంతో బీచ్ కోతకు గురవుతుంది. చాలా ప్రాంతాల్లో బీచ్ కోతకు గురవడంతో ఆయా ప్రాంతాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మత్స్యకార గ్రామాలకు సంబంధించి ఎవరైతే తీర ప్రాంతాల్లో ఉంటారో వారు ఈ కోత కారణంగా ఇళ్లను, నివాస ప్రాంతాలను కోల్పోవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. మరోమారు అల్పపీడనం అనేసరికి ప్రస్తుతం సముద్రం పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి. కొండవాళ్ళు ప్రాంతాల్లో నివసించే ప్రజలైతే మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే గత వారం రోజుల క్రితం కురిసిన వర్షాలతో ఆ ప్రాంతం అంతా కూడా చిత్తడిగా మారి ఏ క్షణంలో కొండ చర్యలు జారి పడతాయో అనే ఒక ఆందోళనకరమైన పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం మరోమారు అల్పపీడనం భారీ వర్ష సూచన చేయడంతో అక్కడ కొంచెం ప్రమాదకరమైన పరిస్థితులే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారితే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.